పెద్ద ఎత్తున కనిపిస్తోంది. వెలుగులో చూస్తే క్రాస్ ఓటింగ్ పైనే కమలం ఆశలు పెట్టుకున్నదట. హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ ద్విముఖ వ్యూహం. జిహెచ్ఎంసీ ఎన్నికలకు ఇక్కడి నుంచే ప్రచారం స్టార్ట్ అంట. ఇతర పార్టీల కార్పొరేటర్లు తమతో టచ్లో ఉన్నారంటూ మైండ్ గేమ్. మజ్లిస్కు ఓటు వేయాలని కాంగ్రెస్ నిర్ణయం. నేడు అధికారిక ప్రకటన. ఓటింగ్కు దూరంగా బీఆర్ఎస్. ఇక హైదరాబాద్లో లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికలు సరిపడా సంఖ్యాబలం లేకుండా పోటీకి దిగిన బీజేపీ క్రాస్ ఓటింగ్ పైనే ఆశలు పెట్టుకున్నది. ఇతర పార్టీల కార్పొరేటర్లు తమతో టచ్లో ఉన్నారంటూ మైండ్ గేమ్ ఆడుతున్నది. ఇక ఈ స్థానంలో మొత్తం 112 మంది ఓటర్లు ఉండగా ఎంఐఎంకు 49, బీజేపీకి 25, కాంగ్రెస్కు 14, బీఆర్ఎస్కు 24 ఓట్లున్నాయి. ఇక మ్యాజిక్ ఫిగర్ 57 కాగా ఎంఐఎంకు మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ దాదాపు నిర్ణయించింది. దీనిపై మంగళవారం అంటే ఇవాళ అధికారిక ప్రకటన రానున్నది. ఇదే జరిగితే 63 ఓట్లతో ఎమ్మెల్సీ స్థానాన్ని ఎంఐఎం ఈజీగా కైవసం చేసుకుంటుంది. కాగా బీజేపీకి సరైన బలం లేనప్పటికీ బరిలో దిగడం వల్లే పోటీ అనివార్యమైంది. వాస్తవానికి ఎంఐఎంకు సైతం మ్యాజిక్ ఫిగర్ కావాల్సిన సంఖ్య బలం లేకపోవడంతో కాంగ్రెస్ మద్దతుపై ఆశలు పెట్టుకున్నది. సో హైదరాబాద్లో ఒక ఎన్నిక జరుగుతున్నది, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక. సో హైదరాబాద్ వాళ్ళకు బాగా తెలుసు. ఈ స్థానిక సంస్థల ఎమ్మెల్సీకి సంబంధించి మరి కార్పొరేటర్లు వీళ్ళందరూ కూడా ఓటేయాల్సి ఉంటుంది. మరి ఎన్ని ఓట్లున్నాయో మొత్తం అంటే మొత్తం ఓటేయాల్సిన వాళ్ళ సంఖ్య ఈ స్థానిక సంస్థల హైదరాబాద్కు సంబంధించి మొత్తం ఓటర్ల సంఖ్య ఎంత ఉందంటే 112 ఓటర్ల సంఖ్య ఇక్కడ కనబడుతుంది కదా. మొత్తం 112 మంది ఓటర్లు ఉండగా ఎంఐఎంకు 49, బీజేపీకి ఎన్ని ఉన్నాయి? 25. ఇక కాంగ్రెస్ 14 ఉన్నది కాంగ్రెస్కి. ఇక బీఆర్ఎస్కు 24 ఉన్నాయి. మరి మ్యాజిక్ ఫిగర్ ఎంత కావాలంటే 57 కావాలి. మ్యాజిక్ ఫిగర్ ఎంత? 57. సో ఇక్కడ క్లియర్గా ఏం తెలుస్తూ ఉంది, మొత్తం ఈ స్థానిక సంస్థల ఎమ్మెల్సీకి సంబంధించి ఇప్పుడు బీఆర్ఎస్లో పోటీ లేదు, కాంగ్రెస్ పోటీ లేదు. మరి బీఆర్ఎస్ ఎందుకు పోటీ లేదు, కాంగ్రెస్ ఎందుకు పోటీ లేదు అంటే వీళ్ళకి సరైనటువంటి ఓటర్లు లేరు, ఇక్కడ మద్దతు లేదు. కాంగ్రెస్కు 14, ఈ 14 తోటి వీళ్ళు గెలిచేది లేదు, పోయేది లేదు. మరి బీజేపీ 24 ఉన్నది, అయినప్పటికీ పోటీలో దానికి లెక్క ఉన్నది చెప్తా. సారీ బీఆర్ఎస్కి ఎంత? 24 మంది ఉన్నారు. మరి బీఆర్ఎస్ ఎందుకు లేదంటే వాళ్ళకు కూడా అర్థమైంది, ఇక మేము గెలిచేది లేదు, పోయేది 24 మంది తోటి. మరి మ్యాజిక్ ఫిగరు 57 మంది కావాలి. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ హైదరాబాద్కి సంబంధించి గెలవాలంటే 57 మంది వాళ్ళకు ఓటేయాలి. మరి 57 మంది ఉన్నారు అంటే లేరు, ఉన్నది 24 మంది. మరి 24 అంటే ఇంకా 30-35 మందిని ఏడికెళ్ళి తీసుకొస్తారు. సో అందుకే బరిలో కాంగ్రెస్ లేదు, బీఆర్ఎస్ లేదు. మరి బీజేపీ కూడా ఉండొద్దు. బట్ ఎందుకు ఇది బీజేపీ అంటే ఒక నమ్మకం అట. ఆ నమ్మకమే క్రాస్ ఓటింగ్ పైన కమలం ఆశలు పెట్టుకున్నదట. ఇక్కడ బీజేపీ కేవలం ఎందుకు బరిలో ఉంది, బీఆర్ఎస్ కాంగ్రెస్ ఎందుకు బరిలో లేదంటే దానికి అదే లెక్క ఉన్నది. ఆ లెక్కనే ఈ లెక్క. ఏంది ఆ లెక్క? ఈ కాంగ్రెస్ ఏమనుకున్నది, మాకున్నదే 14 ఓట్లు, ఇక మేమేడ గెలుస్తామని పక్కకి తప్పుకున్నది. ఈ బీఆర్ఎస్ ఏమనుకున్నది, మాకున్నదే 24, మేమేడ గెలుస్తాం, ఇక మాకు కాదు ఇంకా 35 మంది కావాలి, ఇక మేము తప్పుకున్నాం అనుకున్నది. ఇక్కడ బీజేపీ ఏమనుకున్నది, బీజేపీకి ఎంతమంది ఉన్నారు? 25 మంది ఉన్నారు. మరి 25 మంది ఉంటే మరి మేము కూడా పక్కకి తప్పుకుంటే అయిపోతుంది అనుకోలేదు బీజేపీ. మేము నిలబడదాం, కావాల్సింది 57, గెలుపుకు కావాల్సింది 57 మ్యాజిక్ ఫిగర్. మన దగ్గర ఉన్నది 25, ఇంకెంతమంది కావాలి? ఇంకొక 25, ఒక 7 అంటే 32 ఓట్లు కావాలి. అంతేనావే? 32 కావాలి. 32 అంటే 5, ఇవి ఒక 7, ఇదో 3, 57. ఈ 32 ఏడికెళ్ళి వస్తాయి? 32 సాధ్యమేనా? ఈ 32 ఓట్లు బీఆర్ఎస్ వాళ్ళు 14 చేసినా, బీఆర్ఎస్ 14 చేసినా, మరి కాంగ్రెస్ 14 చేసి బీఆర్ఎస్ 24 చేసినా ఎన్నైతే ఒకసారి చూద్దాం. ఈ 4, 8, ఇవి ఒక 38 అవుతున్నది. కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఇద్దరు ఓట్లు ఒకవేళ బీజేపీకి వేస్తే 38 ఓట్లు పడతాయి. బీజేపీకి కావాల్సింది 32, ఇంకొక 4 ఎక్స్ట్రానే పడతాయి. కానీ ఇక్కడ కాంగ్రెస్ ఏమో ఎంఐఎంకు మద్దతు తెలిపేటట్టుందట. మరి బీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ సైలెంట్గా ఉండే అవకాశం ఉందట.
మరి ఇప్పటికే ఎంఐఎంకి ఎన్ని ఉన్నాయి ఇక్కడ, ఎంఐఎంకి ఎన్ని ఉన్నాయి, ఎంఐఎంకు 49 ఓట్లు ఉన్నాయి ఇక్కడ, 49 ఉన్నాయి ఎంఐఎంకు. 49 అంటే మరి మ్యాజిక్ ఫిగర్ 57 కావాలి కాబట్టి వీళ్ళకి ఎన్ని కావాలి, ఇంకా 11 కావాలన్నా, 49 50 అంటే 8 కావాలి అంతే కదా. 8 అయితే 10, ఇది ఒక 7, ఇది ఒక 1, 57, 8 ఓట్లు. 8 ఓట్లు పెద్ద విషయం కాదు, ఎందుకంటే ఇక కాంగ్రెస్ ఆల్రెడీ మద్దతు తెలుపుతూ అంటున్నది. మరి కాంగ్రెస్కి ఎన్ని ఉన్నాయి, ఆల్రెడీ 14 ఉన్నాయి, కాంగ్రెస్కి 14 ఉన్నాయి, ఇక కావాల్సింది 8. సో కాంగ్రెస్ మద్దతు ఇస్తే ఎంఐఎం గెలిచినట్టే. బట్ అయినప్పటికీ కూడా బీజేపీ ఎందుకు బరిలో ఉన్నదంటే మైండ్ గేమ్ ఆడదాం, క్రాస్ ఓటింగ్ పైన మేము నమ్మకం పెట్టుకుంటున్నాం, జిహెచ్ఎంస్లో ఉన్నటువంటి ఇతర పార్టీలో ఉన్నటువంటి కార్పొరేటర్లు మాకు టచ్లో ఉన్నారు అని ఒక మైండ్ గేమ్ను మొదలుపెట్టింది బీజేపీ. ఎంఐఎంను ఎట్టి పరిస్థితుల్లో ఓడించాలని కొన్ని ఫ్లెక్సీలు పెట్టిర్రు, హిందూ కార్పొరేటర్లంతా ఒకటి కావాలని కొన్ని ఫ్లెక్సీలు పెట్టిర్రు. సో ఒక మైండ్ గేమ్ని స్టార్ట్ చేసింది బీజేపీ. ఈ ఎన్నికలే రేపటి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మనకు కీలకంగా మారుతుంది కాబట్టి, సో ఎవరైతే హిందూ కార్పొరేటర్లు ఉంటారో, ఎవరైతే కొంత బీజేపీకి ఫేవర్ కార్పొరేటర్లు ఉంటారో వీళ్ళందరినీ మా వైపు తిప్పుకొని ఓటింగ్ వేయించుకునే ప్రయత్నం చేస్తాం. 57 మ్యాజిక్ ఫిగర్ని మేము ఖచ్చితంగా 32 కావాలి కదా, 32 మందిని మేము గ్యాదర్ చేసుకుంటామనేటువంటి ఒక మైండ్ గేమ్ను మొదలుపెట్టింది. బట్ అది సాధ్యమయ్యే పని కాదు నాకు తెలిసి. అయితే ఏదో 2-3 అంటే ఎట్లా అట్లా సెట్ చేసి ఓటింగ్ వేయచ్చు, కానీ 32 మందిని తీసుకురావాలి బీజేపీ అంటే ఏడికెళ్ళి తీసుకొస్తారు. సో ఇక్కడ గెలుపు ఎంఐఎం అనేది క్లియర్గా తెలుస్తుంది. హైదరాబాదు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ గెలుపు ఎంఐఎం అనేది క్లియర్ తెలుస్తోంది. బట్ బీజేపీ పోటీలో ఉండాలి, పోటీ ఇవ్వాలి కాబట్టి పోటీ